మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్లో అయితే ఉన్నామండి. సో కొనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసాముల స్వామి నిన్న రాత్రి 11-12 గంటల మధ్యలో అయితే తన ఇంట్లో ఉన్నటువంటి జామ చెట్టుకైతే ఉరివేసుకోవడం అయితే జరిగింది. సో ఇంకా పూర్తి వివరాలు కూడా మనం ఇంకా తెలియదు కాబట్టి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అప్పులా సో ఇప్పుడు మనతో ఆసాముల స్వామి వాళ్ళ భార్య కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం ఒకసారి వారు కూడా అడుగుదాం. 5 ఎకరాల కాలు పట్టుకున్నాం మేడం. పట్టుకుంటే ఇక బాగా ఖర్చు వచ్చింది. వస్తే ఇక నాకు అవి అప్పు నేను తాగకుండా నాకు హార్ట్ పేషెంట్ ఉంది. పేషెంట్ మీరు? హార్ట్ పేషెంట్, నేను హార్ట్ అటాక్ నాకు కూడా. అది మాకేం లేదు. ఇక అప్పుడు పత్తి పొలము అన్నకు హార్ట్ పేషెంట్ పిల్లగాడు అట్లా పెద్ద కొడుకు. పొలం అంటే పొలాలు ఉన్నాయా? అంటే కౌలుకు పట్టుకున్నాం అన్నట్టు. అప్పుడు బాగా ఆయన పెద్ద కొడుకు చనిపోయిండు. ఎంతమంది పిల్లలు? ఫస్ట్ కొడుకు చనిపోయిండు. ఇద్దరు కొడుకులు చనిపోయిండు. ఇక అప్పుడు బాగా చనిపోయాడు. నాకు హార్ట్ పేషెంట్. మొన్న సర్జరీ అయింది. మీకు సర్జరీ అయింది? ఏం లేకుండే మొన్న మా ఇంటికి పోయినా, అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటాను. నాకేం తెలియదు, ఫోన్ చేయలే, ఏం చేయలే. మాకు ఇట్లా జరుగుతుంది నాకు ఇట్లా అనిపిస్తాను కూడా చేయలేదు. నాకు ఇట్లా వస్తే ఫోన్ చేసారు మా ఊరోళ్ళు. మా మాట ఫోన్ చేసి చెప్పిండు. వచ్చేసి నేను. ఎలా చనిపోయాడు? కూరేసుకో. ఎక్కడ? ఇంట్లోనేనా? జామ చెట్టుకు వేసుకున్నాడు. అప్పుల బాధ. మీరు లేరా? ఊరేసుకునే టైంలో మీరు లేరా? మా ఇంటికి పోయినా. ఏం లేదు, ఏం జరగలేదు. ఆటో ప్రాబ్లం ఉంది, తీసుకుపోయినా మా ఇంటికి. మంచిగా అయినాక తోలేస్తా. ప్రాబ్లం ఉందని మన ఇంటికి తీసుకెళ్లారు. తీసుకుపోయినా హాస్పిటల్ కి తోలిపోయినాక మంచిగా అయినాక తోలేస్తా బాజన అన్న వల్ల తోలుకపోతాం అన్నట్టుగా తోలుకపోయినా. హాస్పిటల్ కి పోయినా, చూపించుకున్నా. చూసుకుంటా 2-3 సార్లు వచ్చి చూసిపోయిండు. ఇక నిన్న అట్లా అయ్యిండు బాజన. ఇంతవరకు కూడా మళ్ళీ ఎట్లున్నాయి ఎందుకు అడగలేడు మరి? ఆయనకి నా మీద లేదు దృష్టి. ఉంటుండే పోతే నా పని ఏం చేసుకున్నాడో తెలియదు, ఏం తిన్నాడో తెలియదు. నువ్వు రానలే నత్తని చెప్పి అట్లా తోలుకపో. మీరిద్దరు భార్య భర్తలే. మీకు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇంటికి వెళ్ళినావు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినావు. ఫోన్ ఎందుకు చేయలేడు మీ ఆయన నీకు అని? ఫోన్ లేదు, అమ్మ వాళ్ళకి ఒకటే ఉంది ఫోను. లేదు, అమ్మ పొలం పనిపోతుంది. సాయంత్రం 7 గంటలకు వస్తుంది. అప్పుడు కూడా ఇంతవరకు వేయలేదు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇంటికి వెళ్ళి? 15 రోజుల నుంచి మీకు ఫోన్ చేయలేడా? ఫోన్ చేయలేదు. ఎట్లా కొడుకు నన్నులే మరి ఏమో డాక్టర్ ఏమనలేదు. నా కొడుకు గురించి నమ్మకం సాయం కావాలి నాకు. మాకు అప్పులు బాగా అయినాయి. మాకు ఏం లేదు ఆధారం. నా కొడుకు నేను ఏం లేదు. చేసుకున్న గింత భూమి లేక 1 రూపాయి చేసి తీరుతామంటే పిల్లగాడు ఎవ్వలను పట్టుని ఎవ్వరి దగ్గరకు రాడా? ఎట్లా బతకాలే? మా చేతిలో ఏమున్నది? ఎంతగానం పెట్టుడు. వీడికి 6-7 ఏళ్ళ ఖర్చు పెట్టి ఖర్చే ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయి నిండా మునుగుతీవి అయిపోయి. ఇప్పుడు ఈయననే ఇచ్చిండు 3,80,000.
బిడ్డ సడ్డ కూడా అవుతాడు. చిన్న బిడ్డ భర్త పెట్టి ఉన్నాడు మీరే ఇచ్చారా డబ్బులు? ఆ, ఎన్ని ఇచ్చారు? 3,50,000 ఇచ్చింది. 3,50,000 వీళ్ళకి ఇచ్చారు. అంటే అప్పేనా? ఆపు కింద లెక్కన ఇచ్చింది. ఇక మాకు సుమారుగా అయితే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇక్కడ ఉన్నా. ఇక నిన్న మా మా వైఫ్ వాళ్ళ చెల్లి అనిపోయింది. ఆన్నే ఉన్నాక సుమారు 11-12 అవుతుంది. ఆ నైట్ కాల్ చేసారు, లావట్టలేము. మళ్ళీ తర్వాత 2 గంటల తర్వాత 1 గంటకి చేసిర్రు. 1 గంటకి చేసి ఇట్లా ధర్మవరం మీ స్వామి అనిపోయిండు, ఊరేసుకోండు చెట్టు కనంగానే ఆయనకి ఆటో తీసుకొని బయలుదేరినాం. ఇక్కడికి వచ్చే వరకు 3:30 అవుతుంది. మేము వచ్చేలోపే గ్రామ పంచాయతీ తరఫున ట్రాక్టర్ ఉంటుంది కదా, ఆ ట్రాక్టర్ వేసి ఇక బయలుదేరుతారు. ఇక మేము చుట్టిగా దాంతోనే వెళ్ళొచ్చినాం. కొద్దిగా వచ్చినాం వీడికి. ఉన్నదంతా ఆడబిడ్డ వచ్చి అమ్ముకొని ఇప్పుడు సామిని జావదెంగింది. ఇప్పుడు పెన్నం ఎట్లా తెరుతుంది, పిల్లగాడు ఎట్లా పెద్ద ఎవరిగల బాంచను. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ధర్మారం గ్రామస్తుడు బాలాజీ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది? రాత్రి 11 గంటలకైతే ఊరేసుకున్నాడట ఆసాముల స్వామి. అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒకసారి వీరిని అడిగి తెలుసుకుందాం. ఈ ఒక్క ఆటో డ్రైవర్ కాదు, ఆటో డ్రైవర్లు అందరి పరిస్థితి అదే. ఆటో నడిపించుకుంటూ ఇల్లు నడిపించుకునే వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి, ఇవాళ ఫ్రీ బస్సుల వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి ఇస్తాన డబ్బులు ఇవ్వకుండా, ప్రభుత్వం వారిని ఆదుకోకుండా ఫ్రీ బస్సుల వల్ల వాని ఇల్లు గడవక ఇబ్బందుల పాలై ఇవాళ ఒక ఆటో డ్రైవర్ చనిపోవడం జరిగింది. ఈ మరణానికి కారణం ప్రభుత్వమే అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు బతికేటోళ్ళను వాళ్ళ ఫ్రీ బస్సులని ఒకటి పెట్టేసి, ఫ్రీ బస్సుల వల్ల ఆర్థికంగా ప్యాసింజర్ లేకపోవడం వల్ల ఇల్లు గడవక ఇబ్బందులతో చనిపోయిన ఆటో యజమాని. దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది తన ఆటో నడపబట్టి? ఓ 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతుంది. ఓన్లీ అప్పులు, తర్వాత ఆటో సరిగ్గా నడవక దాని వల్లనే చనిపోయాడు అంటారా? కొత్త ఆటో తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటూ ఇల్లు తీసుకున్న పరిస్థితిలో ఆటో అప్పు తీరిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల మహిళలు ఆటో లెక్కక వాని ఇల్లు కూడా గడవని పరిస్థితిలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ రకంగా న్యాయం కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఆటో డ్రైవర్లందరినీ, ఈ చనిపోయిన డ్రైవర్ కాదు, ఆటో డ్రైవర్లందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. అలాగే చనిపోయిన ఈ డ్రైవర్ కు ఒక అబ్బాయి ఉండు, వాళ్ళ మిసెస్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఈ ఆటో చనిపోయిన డ్రైవర్ ఉండో వాళ్ళ తల్లి వికలాంగురాలు, వాళ్ళ అబ్బాయి కూడా హెల్తీగా ఉంటాడు. ఓ 20 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం చేసి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆటో యూనియన్ లీడర్స్, తర్వాత వాళ్ళ ఆటో యూనియన్ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. ఏం న్యాయం కావాలని చెప్పేసి మరి కోరుకుంటున్నారని చెప్పేసి మనం మరి ఒకసారి అడిగి తెలుసుకుందాం. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా మా ఆటో డ్రైవర్లపై ఇలాగా ఎప్పుడు కాలేదు. ఈ ప్రభుత్వం పడిపోయింది, ప్రభుత్వం వచ్చింది, ఆటోల మీద దెబ్బ పడ్డది. ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి ఆటోల బతుకులు రోడ్డు మీద పడినాయి. అలాగే గతంలో 7-8 నెలల నుంచి మేము పోరాటం చేయబట్టి జరుగుతూ ఉన్నది. అలానే కోనరాపేటలో దేవన్న అనే వ్యక్తి కూడా చనిపోయాడు. అందుకే మేము ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు నష్టం అవుతుందని చెప్పి ఆర్థికంగా మాకు 15,000 సహాయం అందిమని నెలసరి కోరాము. అదే సీఎం రేవంత్ రెడ్డిని కూడా మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలే. ఇప్పటికీ 4-5 నెలలు అవుతుంది. ఇంతకుముందు గతంలో 4-5 ఎవరు వెంకటపూర్లో, ఆవునూరులో చనిపోయారు. అయినా మాపై ఎలాంటి స్పందన లేదు. అయినా రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వంలో చాలా అన్యాయం చేశాడు మాకు ఆటోలపై. అలాగే ఇంతకు ముందు గతంలో కూడా ముట్టడి చేశాం, అయినా మాపై ఎలాంటి స్పందన లేదు. దీన్ని ఎటువేడలా రద్దు చేయాలి మహిళల ఫ్రీ బస్ వల్ల అని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ధర్మారం ఆటో డ్రైవర్ స్వామి చనిపోయాడో ఆయనకు న్యాయం జరిగేదాకా మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం. ఆయనకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆటో యూనియన్ ద్వారా ఇప్పుడు 15 లక్షలు అంటే దాదాపు చాలా వరకు అప్పులు ఉన్నాయని చెప్పేసి విన్నాను. వారి కుటుంబానికి మీరు ఏ విధంగా సహాయం చేస్తారు? అంటే మీ ఆటో యూనియన్ తరఫున మీరు సొంతంగా మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు? మా సొంతంగా ఏదైతే ఆటో యూనియన్ ఉన్నాడో మా సభ్యులందరం కలిసి ఓ 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓ 1/2 క్వింటల్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మా సహాయం ఇతరులు అలాగే సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ ప్రభుత్వం ఇలా చేయకూడదు, సహాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. అయితే స్వామి ఆర్థిక ఇబ్బందుల వలన ఆటో నడవకపోవడం, కొద్దిగా దాని మీద ఫైనాన్స్ కూడా ఉండే,
ఆ ఫైనాన్స్ వెళ్ళకపోవడం, మళ్ళీ వాళ్ళ అమ్మ వికలాంగుల ఉండు, వాళ్ళ అమ్మకు మందులు తేవడం, వాళ్ళ కొడుకు ఆయన కూడా కొద్దిగా మంచిగా లేడు, ఆయనకు దాఖలలో చూపించడం, చాలా అప్లపాలయ్యాడు. ఫైనాన్స్ వెళ్ళకపోవడం ఇంత మళ్ళీ తర్వాత ఆటో అమ్ముకొని కూడా హాస్పిటల్లో పెట్టిండు. వాళ్ళ అమ్మ కాలు కొరకు పెట్టిండు, వాళ్ళ కొడుకు కొరకు పెట్టిండు, 1 ఎకరం భూమి కూడా అమ్ముకున్నాడు. ఆయన అప్పులు వెళ్ళలేకపోయింది. ఇక ఆయన మనస్తాపం చెంది ఉరేసుకోవడం జరిగింది. సో చూసారు కదండి, వారి కుటుంబ సభ్యుల మాటల్లో అయితే మనకు పూర్తి వివరాలు అయితే తెలిసినాయి. ఆసాముల స్వామి నిన్న రాత్రి 11 గంటల సమయంలోనైతే తన ఇంటి వెనకాల ఉన్న జామ చెట్టుకైతే ఉరివేసుకోవడం అయితే జరిగిందట. సో అక్కడ స్థానికులు గుర్తించి అక్కడ ఉన్నట్టు మున్సిపాలిటీ సిబ్బందికి కాల్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ కూడా తీసుకొచ్చి ఆ ట్రాక్టర్ లోంచి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఆర్థిక ఇబ్బందులు, పైగా అప్పుల బాధ, అయితే తనకు ఆటో డ్రైవర్ అయితే 6-7 సంవత్సరాల నుంచి అయితే పని చేస్తుందట. ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల కూడా ఆటోలో కూడా ఎవరు కూడా రావడం లేదు, అందరూ ఫ్రీ బస్సులను ప్రయాణిస్తున్నారు. ఎవరికైనా బ్రతుకుదేరు కోసం అయితే డబ్బులు కావాలి, ఏదైనా పని చేయాలని ఏదైనా కావాలని కూడా ప్రతి మనిషికి డబ్బులు కావాలి, ఏదైనా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఆటో నడవక తీవ్ర మనస్తాపానికైతే గురైండు. సో అందువలనైతే తను ఇంట్లో ఉన్నటువంటి జామ చెట్టుకైతే ఉరివేసుకుని అయితే చనిపోయిండు. దానికి తోడు వాళ్ళ ఆవిడకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉందంట. తనకు కూడా ఈ మధ్య కాలంలోనే హార్ట్ ఆపరేషన్ కూడా అయిందట. సో వారికి 2 బాబులు అయితే, ఒక బాబు చనిపోయిండు. సో ఇప్పుడైతే 18 నెలల బాబు కూడా ఉన్నాడంట. పొలం చేసుకోవడానికి కూడా పొలం కూడా ఏం లేదంట. ఒక ఆటో మీదనే వాళ్ళైతే జీవన ఉపాధి అయితే పొందుతున్నారు. కానీ ఇప్పుడు ఆటో కూడా నడవడం లేదు. దానికి తోడు తీవ్ర అప్పులు, వాళ్ళ ఆవిడకు ఆపరేషన్ చేయడం కోసం అప్పులు, ఈయనకు ఆటో కట్టడానికి ఈఎంఐ ద్వారా అప్పులు, ఎటు చూసుకున్నా కూడా ఈ ఆర్థిక ఇబ్బందులే. సో దాని వల్లనైతే ఆ తీవ్ర మనస్తాపానికి గురై చనిపోవడం అయితే జరిగింది. సో మాకు న్యాయం కావాలని చెప్పేసి ఆటో యూనియన్ వాళ్ళు కూడా మనతో మాట్లాడడం అయితే జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇప్పుడు ఆ బాబును గాని, ఇప్పుడు ఆ డ్రైవర్ ఆసన స్వామి వాళ్ళ అమ్మగారు కూడా, అంటే వాళ్ళకి ఆమెకు వెన్నుపూస ఏదో ప్రాబ్లం ఉందట. ఆమె కూడా నడవలేని సిచ్యువేషన్ లో ఒక చిన్న స్టాండ్ పట్టుకుని నడుస్తుంది. ఇప్పుడు ఆమెను చూసుకోవాలి, ఇప్పుడు ఈ చిన్న బాబుని చూసుకోవాలి, వాళ్ళ కుటుంబం కూడా గడవాలి. దగ్గర ఒక 6-7 లక్షల వరకు కూడా అప్పులు కూడా ఉన్నాయంట. సో ఇప్పుడు ఆమె ఆ చిన్న బాబుని చూసుకునే అప్పులు ఎలా కడుతుంది, వాళ్ళ కుటుంబం ఎలా గడుస్తుంది? మనతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ గారు కూడా మనతో మాట్లాడారు. వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయాలి, ఒక 20 లక్షల వరకు. ఎందుకంటే వాళ్ళకి వెనక ముందు కూడా ఏం లేదు. ఇప్పుడు స్వామి ఆటో నడుపుకొని ఎంతో కొంత డబ్బులు తీసుకొస్తేనే వారి కుటుంబం కూడా గడుస్తుంది. కాబట్టి ఇప్పుడు వారి కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయారు. వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి బాలాజీ గారు కూడా మనతో కోవడం అయితే జరిగింది. సో ఆటో యూనియన్ సభ్యులు కూడా మనతో మాట్లాడారు. వారి తరఫున కూడా ఒక 20,000 సహాయము, బియ్యం బస్తా ఇట్లా కావాల్సిన సామాన్లు కూడా మేము కొనిస్తాము. ఇప్పుడు మటు మేము కొనిస్తాం, కానీ ముందు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, ఆ బాబు ఎలా బ్రతుకుతాడు, వీళ్ళ కుటుంబం ఎలా బ్రతుకుతా అని చెప్పేసి వాళ్ళు కూడా మనతో అనడం అయితే జరిగింది. సో ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఎంతో కొంత న్యాయం చేయాలి చెప్పేసి అయితే వారైతే కోవడం అయితే జరిగింది. కెమెరామెన్ సతీష్ తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.